ఫాలో నేను సున్ను బయటికి వెళ్ళినప్పుడు ఏదో గుర్తెచ్చుకో, క్లూ దొరుకుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఒకడు ఫాలో అయ్యిండ్రు. అవును, ఎప్పుడురా? ఎక్కడ? ఇంకా గుర్తెచ్చుకో. గుర్తొచ్చిందా? వాడు బైక్ నెంబర్ గుర్తెచ్చుకో. TS 26 B ఇంకా 7343. ఈ ఒక్క క్లూ చాలరా వాడిని పట్టుకోవడానికి. హలో, చెప్పరా చిన్న. రే, ఇప్పుడే నేను నీకు బైక్ నెంబర్ పంపిస్తాను. ఆ బైక్ అడ్రస్ నాకు పంపించు. సరేరా, ఒక 5 minutesలో. ఓకే, బైక్ నెంబర్ సెండ్ చేయి. ఓకేరా. ఏమైందిరా? రే, అడ్రస్ వచ్చేసి ఓకేరా, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. రే, వాడి ఇంటి అడ్రస్ దొరికిందిరా. పద, ఇది ఈ షర్ట్ వేసుకో, వెళ్దాం వాడి దగ్గరికి. TS 26 B 7343. బైక్ నీదేనా? నాదే. అయితే ఏంది? పదరా స్టేషన్కి. సార్ ఏమైంది? యాక్సిడెంట్ చేసి వచ్చి దర్జాగా ఇంట్లో కూర్చొని మెక్కుతున్నారా? నీ వల్ల చిన్న పాప చనిపోయింది అక్కడ. యాక్సిడెంటా? నా సంబంధం లేదు సార్. 4 months బ్యాక్ పీరియడ్ పైన బైక్ తీసుకెళ్ళాడు సార్. ఫైనాన్స్ డబ్బులు ఇవ్వలేదని. నిజంగా నాకు తెలియదు సార్, ప్రామిస్ సార్. ఈ పీటర్ ఎవర్రా? పీటర్ అంటే తెల్లగడ్డ ఉంటుంది, ఆడేనా? అదేనా సార్. ఎక్కడ ఉంటాడు? పక్క గల్లీలో ఉంటాడు సార్. చూపిస్తావా? చూపిస్తా సార్, పదండి. ఒక నిమిషం, అదే పీటర్ బైక్. నువ్వు ఎక్కడ ఆగా? కోన్, ఈ టైంలో ఎవడ్రా? కౌన్? పీటర్ అంటే నువ్వేనా? నా ఇంటికొచ్చి నా గురించి అడుగుతున్నావు, ఎవడ్రా నువ్వు? నా ఫ్రెండ్ ఎందుకు ఫాలో అయ్యవరా?
ఒక్క క్లూ కూడా పోయింది. వీళ్ళ లవ్ స్టోరీ విన్న తర్వాత శివన్ కావాలనే వాంటెడ్లీ ఆ అమ్మాయిని చంపలేదని మాకు అర్థమవుతుంది సార్. కానీ శివన్కి తెలియకుండా తన చేత ఎలా చంపించారు సార్? మీరేమనుకుంటున్నారు? సార్ నాకు తెలిసి హిప్నటైజ్ చేసింటారు. ఒకవేళ హిప్నటైజ్ కాకపోతే శివన్ ఏదైనా దయ్యం ఆవహించుండొచ్చు సార్. అది కాకపోతే మేబీ బ్లాక్ మ్యాజిక్ అయి ఉంటుంది సార్. హిప్నటిజం, డెవిల్, బ్లాక్ మ్యాజిక్. సార్ ఈ మూడిట్లోనే ఏదో ఒకటి అయి ఉండొచ్చు సార్. అసలే ఉన్న ఒక్క క్లూ కూడా పోయింది. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం. త్వరగా చెప్పండి సార్. చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందాం. చెప్పి 1 అవర్ అవుతుంది కదా. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్. 500 ఏంది? 2000 ఇచ్చినా. 500 ఇచ్చావు. 2000 ఇచ్చినారా బాయ్? ఒక బాటిల్ తీసుకున్నా అంటే 500 ఇచ్చావయ్యా. ఆ కెమెరా ఫుటేజ్ చెక్ చేయరా బాయ్? తెలుస్తుంది. కెమెరా ఏంటి నాకు తెలియదా? సీసీ కెమెరా చూడరా బాయ్? 500 ఇచ్చావయ్యా. ఏం మాట్లాడుతున్నావు? నకరాలు చేస్తున్నావా? 2000 నకరాలు ఇచ్చినారా బాయ్? చేస్తున్నావు ఇక్కడికి వచ్చి. 500 చెక్ మాట్లాడుతుంటే ఏం మసాక్ అవుతా? ఏంట్రా ఇది? ఆ దెబ్బలేంట్రా? ఇంతకీ వాడేమయ్యాడు? వాడు చనిపోయాడు రా. చనిపోవడం ఏంట్రా? అరే ఉన్న ఒక్క క్లూ పోయిందిరా. ఎలారా ఇప్పుడు? కెమెరా. కెమెరానా? కెమెరా ఏంటి? రే మర్డర్ జరిగిన చోటు ఏదైనా కెమెరా ఉంటే మనకేమైనా క్లూ దొరకొచ్చు కదా. అరే ఇంతకు అసలు అక్కడ కెమెరా ఉంటేనే కదరా. రే ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు వెళ్ళాలి కదరా. వెళ్దాం పదా. సరే వెళ్దాం పద. అక్కడ కెమెరా ఉండడంతో కెమెరా ఫుటేజ్ని ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుండగా శివకి ఒక ఐడియా వచ్చింది. తనని బయటికి తీసుకువచ్చిన కానిస్టేబుల్తోనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించాడు. రే ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదురా. నువ్వు జైలు నుంచి తప్పించుకొని వచ్చింది దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి. నువ్వు ఎమోషనల్ అయ్యి నీ మైండ్ని నువ్వు డైవర్ట్ చేసుకోకరా ప్లీజ్. లే చేయి, ఫార్వర్డ్ చేయి. అరే చూడు, అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్నా నేను ఆ రోడ్ మధ్యలోకి వెళ్ళంగానే నా బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అరే చూడు, మర్డర్ జరగంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు, కానీ ఈ ఎడ్జ్లో ఉన్న అమ్మాయి మాత్రం రాలేదురా. రే జూమ్ చేయి, రిజల్యూషన్ పెంచు. ఎవర్రా ఈ నైజీరియన్ అమ్మాయి? ఎప్పుడైనా చూసావారా? లేదురా. రే ఈ మర్డర్కి తనకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. అక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు, ఈ అమ్మాయి ఒక్కతే కాలేదు. రే శివ, నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడురా. తను మా డాడీకి ఫ్రెండ్. ఒకసారి తన దగ్గరికి వెళ్ళి కలుద్దాంరా. వెళ్ళి కలిస్తే ఈ కన్ఫ్యూజన్కో సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దాంరా.